హరే కృష్ణ దండత్ ప్రణామాలు అందరి భక్తులకి స్వాగతం. ఈరోజు మన శ్రీమద్ భాగవతం చర్చలోకి. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 3వ స్కందం 12వ అధ్యాయం 44వ శ్లోకం నుంచి తీసుకొని 57వ శ్లోకం వరకు చర్చించుకోవడానికి ప్రయత్నిద్దామంట. దానికన్నా ముందు మనం మంగళాచరణ చేసుకుందామంట. ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షోరున్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపః కదా మह्यं దదాతి స్వపదాంతికం. వందేహం శ్రీగురూన్ శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితాం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనసహితం కృష్ణచైతన్యదేవం శ్రీరాధాకృష్ణపాదాన్ సహగణ లలిత శ్రీవిశాఖాన్వితాంశ. నమో ఓం విష్ణుపాదాయ కృష్ణప్రేష్టాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామినితి నామినే. నమస్తే సారస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్యదేశతారిణే. నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామినే గౌరత్విసే నమః. హే కృష్ణ కరుణా సింధో దీనబంధు జగత్పతే గోపేశ గోపికా కాంత రాధాకాంత నమోస్తుతే. తప్త కాంచన గౌరాంగీ రాధే వృందావనేశ్వరి వృషభానుసుతే దేవి ప్రణమామి హరిప్రియే. నీలాచల నివాసాయ నిత్యాయ పరమాత్మనే బలభద్ర సుభద్రాభ్యాం జగన్నాథాయ తే నమః. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్తవృంద. హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే. హరే కృష్ణ. మనం ఇప్పటివరకు చూసాము బ్రహ్మదేవుడు సృష్టిస్తున్నాడు, ఇంకా సృష్టిస్తాడు. ఈరోజు కూడా కొన్ని విషయాల్ని కొంతమందిని అది కూడా చూద్దామంట. ఇప్పటివరకు మనం చూసాం ఎంతమంది ఋషుల్ని మునుల్ని సృష్టించిన తర్వాత మనము లాస్ట్లో చర్చించుకున్నాం. లాస్ట్ క్లాస్లో వేదాల్ని, ఉపవేదాల్ని, పురాణాల్ని, ఇతిహాసాల్ని, మంత్రాల్ని, యజ్ఞాల్ని, వర్ణాల్ని, ఆశ్రమాల్ని, వృత్తులని అన్నిటినీ సృష్టించారు. ఇప్పుడు ఇంకా ఏం సృష్టిస్తారో చూద్దామంట దీని తర్వాత. ఓకే, 44వ శ్లోకం నుంచి. అన్వీక్షికీ త్రైవార్త దండనీతిస్తతైవ చ ఏవం వ్యాహృతయశ్చాసన్ ప్రణవోహ్యస్య దహృతః. ముందే చెప్పుకున్నాం కదా మనము, బ్రహ్మదేవుడు ఇప్పుడు సృష్టించే ఈ వేదశాస్త్రాల్లో ఇంకా కొంచెం ఉంది భాగం, జ్ఞానానికి సంబంధించి అవన్నీ కూడా ఇప్పుడు సృష్టిస్తున్న రచన జరుగుతుంది. ఇంకా వీటి ద్వారా మనకు అర్థమవుతుంది అసలు అంత నాలెడ్జ్ అంతా వేదిక శాస్త్రాల్లో ప్రతి ఒక్క విషయం ఉందనేసి. ఇప్పుడు మనకి లాంగ్వేజ్, లెటర్స్, ఇంకా మిగిలినవన్నీ కూడా ఆర్ట్స్, సైన్సెస్, ఇంకా ఏం మిగిలిపోయా అవన్నీ కూడా చెప్పేస్తారు. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్పారంటే, ఇక్కడ ఇదన్నమాట, అన్వీక్షికి అంటే లాజిక్, ఇలా త్రయి అంటే 3 గోల్స్ అంటే ధర్మ అర్థ మోక్ష. అలాగే ఇక్కడ ఇంకా రాశారు ఏంటంటే దండ అంటే లా అండ్ ఆర్డర్ ఎలా మెయింటైన్ చేయాలి. అలాగే నీతి అంటే మొరాలిటీ అంటే ఏంటి, నీతి అంటే ఏంటి, ఇవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క 4 ముఖాల నుంచి ప్రకటించాయన్నమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసి భూభువ స్వహ, ఇంకా వీటి కాంబినేషన్స్ ద్వారా వచ్చే మంత్రాలు అవన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క ముఖాల నుంచి ప్రకటించాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ప్రణవోహ్యస్య దహృతః. ప్రణవ మంత్రం అంటే ఓంకారం, అది కూడా బ్రహ్మదేవుడి యొక్క హృదయం నుంచి ప్రకటించింది, ఆవిర్భవించింది. ఇప్పుడు ఈరోజు ఫస్ట్ మనం చూసుకునేవన్నీ ఎక్కువగా మనం చూస్తే ఇప్పుడు
మంత్రాలు, ఇంకా అక్షరాలు, ఇంకా దానికి సంబంధించిన విషయాలు అనమాట ఇంకా ఉన్నాయి. మనం అనుకుంటాం కదా, అక్షరాలు ఏవైతే మనం చదువుకుంటామో ఆ అక్షరాలు కూడా, మంత్రాలు కూడా అన్నీ బ్రహ్మదేవుడి నుంచి సృష్టించబడ్డాయి. ఇవో మనం మనుషులు తయారు చేసుకునేవి కాదు మన దేవనాగరి లిపి అనేది. సో తస్యోని అశీలోమభ్యో గాయత్రీ చ త్వచో విభో త్రిష్టుం మాంసాచ్నుతో నుష్టు జగత్యస్న ప్రజాపతే. సో ఇక్కడ ఇంకేం చెప్తున్నారు, అలా ఇప్పుడు ఇక్కడ చాలా వచ్చారు, చాలా శబ్దాలు యూజ్ చేశారు. ఒక్కొక్క శబ్దానికి ఒక్కొక్కటి అర్థం ఉందన్నమాట. ఉష్ణిక్ అంటే ముఖ్యంగా 28 అక్షరాలు, సిలబల్స్. సో దీని ద్వారా రాయొచ్చు మనం. అంటే మనం ఏమైనా వ్యక్తం చేయాలనుకోండి, ఒక అక్షరాల రూపాల్లో, శబ్దాల రూపాల్లో కొన్ని అక్షరాలు కావాలి కదా, ఆ అక్షరాలు అన్నమాట. సో మనం రాయడానికి కావాల్సిన అక్షరాలన్నీ కూడా బ్రహ్మదేవుడి యొక్క బాడీలి హెయిర్స్ నుంచి ప్రకటించాయంట. ఇంకా ఇక్కడ ఇచ్చారు కదా గాయత్రి మంత్రం ఉంటుంది కదా, అది కూడా అది 24 దాంట్లో సిలబల్స్ ఉంటాయన్నమాట. గాయత్రి మంత్రం కూడా బ్రహ్మదేవుడి యొక్క స్కిన్, చర్మం నుంచి ఉత్పన్నమైంది. ఇంకా అలాగే కొన్ని చందాలు ఉంటాయన్నమాట. అంటే ఈ చందలో మనము ఈ శ్లోకాల్ని పాడాలి. ఎలాగైతే భగవద్గీతలో చాలా శ్లోకాలు అనుష్టూప్ చందలో ఉంటాయి. సో అలా త్రిష్టూప్, అనుష్టూప్, జగతి, ఇవన్నీ వేరు వేరు చందాలు అనమాట. ఇవన్నీ కూడా త్రిష్టూప్ అంటే 44 సిలబల్స్, అనుష్టూప్ అంటే 32 సిలబల్స్, మరియు జగతి అంటే 48 సిలబల్స్. సో అలా అనమాట. ఇవన్నీ కూడా ఇప్పుడు త్రిష్టూప్ అనేది బ్రహ్మదేవుడి యొక్క మాంసం నుంచి ఉద్భవించింది. అనుష్టూప్ అనేది బ్రహ్మదేవుడి యొక్క బ్లడ్ వెజల్స్, వీన్స్ నుంచి ప్రకటించింది. అలాగే జగతి అనేది బ్రహ్మదేవుడి యొక్క బొక్కల, ఎముకల నుంచి ఉద్భవించింది. సో నెక్స్ట్ పంక్తి అంటే అది రాసే పద్ధతి అనమాట. ప్రోజ్, ఇప్పుడు పోయట్రీ ఒకటి ఉంటుంది. ఇప్పుడు మన శ్లోకాలు అవన్నీ పోయట్రీ అంటే అది కూడా వేరు. పోయట్రీ ఒకటి ఉంటుంది, కూడా ప్రోజ్ ఉంటుంది. వ్యాకరణ ఏమంటాం, ప్రోజ్ని మనము వ్యాసం అంటాం, రైట్. సో ప్రోజ్ ఫార్మాట్లో రాయడానికి ఇది పంక్తి అంటాం హిందీలో. పంక్తిలో రాస్తాం, పంక్టీస్లో, పారాగ్రాఫ్స్ అనుకోండి. పంక్తి అంటే ఒక పారాగ్రాఫ్ లాగా, పారాగ్రాఫ్ రాయడానికి. సో అలా దానికి 40 సిలబల్స్ ఉంటుందంట. అది బ్రహ్మదేవుడి యొక్క బోన్ మ్యారో అంటే మధ్య, అంటే ఏమంటాం మనం, బోన్ లోపల భాగం ఉంటుంది, అందులోంచి మధ్య భాగంలోంచి ప్రకటించింది అనమాట, బోన్ మ్యారో నుంచి. నెక్స్ట్ వచ్చేసి బృహతి, ఇది 36 సిలబల్స్ ఉంటుంది. ఇది కూడా ఇంకో రకంగా పారాగ్రాఫ్స్ రాసే పద్ధతే, బ్రహ్మదేవుడి యొక్క ప్రాణ నుంచి ఉత్పన్నమైంది. సో ఇవి 45, 46లో ఇచ్చాను. నేను 46 కూడా చెప్పేశాను మీకు. అదే మధ్యాయ పంక్తిరుత్పన్న బృహతి ప్రాణతో భవత్. ఓకే, 2 చెప్పేశాను ఒకేసారి. సో నెక్స్ట్ వచ్చేసి 47వ శ్లోకం. ఇందులో ఇంకా ఏమి ఇచ్చారో చూద్దామంట. స్పర్శస్తస్యా భవజ్జీవః స్వరో దేహ ఉదాహృత ఉష్మాణం ఇంద్రియాణ్యాహుర్ అంతస్థ బలమాత్మన స్వర సప్త విహారేణ భవంతి స్మ ప్రజాపతే. చాలా చెప్పారు. ఇంకా ఏమంటే ఇక్కడ అన్ని అక్షరాల గురించి ఎక్కువ చెప్పేశారు. ఇప్పుడు మనకి అర్థం చేసుకోవడానికి ఇప్పుడు ఇంగ్లీష్లో, తెలుగులో, ఇప్పుడు మనకు తెలుగులో అయినా కానీ మనం ఫాలో అయ్యేది ముఖ్యంగా దేవనాగరి లిపి. అంటే లిపి అంటే ఇప్పుడు మనం రాసే పద్ధతి వేరే కావచ్చు, ఇలు మనం వేరేలాగా రాయొచ్చు. కానీ హిందీలో కూడా ఐ ఉంటాయి, అలాగైతే తెలుగులో కూడా ఐ ఉంటాయి, బంగ్లాలో కూడా ఐ ఉంటాయి. సో రాయడానికి వేరేలాగా రాస్తున్నామేమో, కానీ ఇవన్నీ భాషలు కూడా చాలా మటుకు దేవనాగరి లిపి నుంచే వచ్చాయి, సంస్కృతం. సో అందుకని సంస్కృత ఈజ్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ లాంగ్వేజెస్, అవునా. సో ఇవి ఇప్పుడు ఈ సంస్కృతం దేవనాగరి లిపి అంటే నువ్వు నేను సృష్టించుకుంది కాదనమాట, రాసుకుంది కాదనమాట. ఇది బ్రహ్మదేవుడి నుంచి డైరెక్ట్గా భగవంతుడు బ్రహ్మదేవుడి ద్వారా ఇవన్నీ సృష్టిస్తున్నాడు. సో ఇక్కడ మనకు చెప్పింది ఏంటంటే స్పర్శ, స్వర, ఉష్మానం, అంతస్థ, సప్తస్వరాలు ఇవన్నీ కూడా సృష్టించబడ్డాయని. ఇవన్నీ ఏంటో కూడా మనం చూద్దామంట. మనకు ప్రభుపాద వారు బాగా క్లియర్గా రాశారు. ఇప్పుడు సంస్కృతంలో మనకి
13 స్వర అక్షరాలు. దీన్ని మనం ఇంగ్లీష్లో వోవెల్స్ అంటాం. స్వర అక్షరాల్ని వోవెల్స్ అంటాం. సంస్కృతంలో ఇక్కడ మనము దీన్ని స్వర అంటాం. అ ఆ ఇ ఈ ఉ ఊ ర ర ల ఏ ఐ ఓ ఔ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా బేసికల్లీ ఏంటంటే స్వరాలు, స్వర అక్షరాలని. సో 13 లెటర్స్ ఉంటాయి ఇవి మొత్తం. సో ఇది బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచే ఉత్పన్నమయ్యాయంట, బాడీ నుంచి స్వర అంటాం. ఇంకొకటి వచ్చేసి స్పర్శ. స్పర్శ అంటే మీరు ఈ ఐల్ తర్వాత ఇంకా మనం నెక్స్ట్ 5 లైన్స్లో ఉంటాయి కదా, కక గగన టట డన తతదన చచ జన, ఇవి పపబమ, ఈ 5 × 5 25 లెటర్స్ ఉంటాయి కదా, వీటినే స్పర్శ అంటారు, లేకపోతే టచ్ ఆల్ఫాబెట్స్ అని ఇంగ్లీష్లో రాసుకోవచ్చు. ఇవి వచ్చేసి 25 ఉంటాయి, అవునా. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి 4 అంతస్తాస్, 4 అంతస్తలు, యారా లావా ఇవి అన్నమాట. తర్వాత ఉస్మాస్. ఉస్మాస్ వచ్చేసి ఇందులో కూడా తాళవ్య, మూర్ధన్య, దంత్య 3 రకాలు ఉన్నాయంట. అవన్నీ కలుపుకొని కూడా మీకు ఇక్కడ మనకి ఇవే స ష స హ శేష స హ ఇంకా అహ ఇవి వస్తాయన్నమాట. ఇంకా ఇవన్నీ కలుపుకున్నారనుకోండి మీకు అదే మొత్తం అయిపోతాయి మీకు లెటర్స్ ముఖ్యంగా చెప్పాలంటే. సో ఈ విధంగా ఈ లెటర్స్ అన్నీ కూడా బ్రహ్మదేవుడి నుంచే ప్రకటించాయి. ఈ అంతస్తు అనేవి బ్రహ్మదేవుడి యొక్క శక్తి నుంచి, శక్తి లేకపోతే సామర్థ్యం, స్ట్రెంగ్త్ నుంచి ఉత్పన్నమయ్యాయి. ఉస్మానం అవే స శేష సహ అహ ఇవి వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క ఇంద్రియాల నుంచి ఉత్పన్నమయ్యాయి. ఓకే. స్వర వచ్చేసి బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి, అదే 25 అక్షరాలు, సారీ 25 కాదు, అవే మన 13 ఫస్ట్ వోవెల్స్. ఓకే. సో నెక్స్ట్ లాస్ట్ వచ్చేసి సప్తస్వరాలు. సప్తస్వరాలు అంటే సరే గామ పదని, ఇవి బ్రహ్మదేవుడి యొక్క ఇంద్రియాల యొక్క కార్యాల నుంచి ఉత్పన్నమయ్యాయి. సో ఈ విధంగా విహార కార్యాలు, విహారేణ స్వర సప్త విహారేణ. సో బ్రహ్మదేవుడి యొక్క విహార కార్యాల్లోంచి ఈ సప్తస్వరాలు కూడా ప్రకటించాయి. సో ఇవన్నీ కూడా మీరు చూస్తుంటే బ్రహ్మదేవుడి నుంచే ప్రకటించాయి అన్నమాట. ఇవన్నీ మనం రాసుకున్నట్టు కాదు. ఇప్పుడే వేరే లాంగ్వేజెస్ ఉంటాయి అనుకోండి, ఇప్పుడు ఇంగ్లీష్ అనుకోండి, అదేంటంటే తర్వాత ఎవరో మనుషులు రచించిన లాంగ్వేజ్ అది, దానికి ఒరిజినల్ ఇదేం లేదనమాట. అది లాటిను, గ్రీకు, ఇంకా హిబ్రూ, ఇంకా కొన్ని లాంగ్వేజెస్ నుంచి తీసుకొని దాన్ని తయారు చేశారనమాట ఈజీగా ఉండడానికి అలా. సో ఇంకా వేరే లాంగ్వేజెస్ కూడా మీరు లాటిన్, గ్రీక్ ఇవన్నీ కూడా చూసారనుకోండి, అవన్నీ కూడా మనము సంస్కృతం నుంచే వచ్చాయనే విషయాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి అవన్నీ కూడా సంస్కృతం నుంచే ఉత్పన్నమయ్యాయి అనమాట. లింక్స్ ఉన్నాయి వాటన్నిటికీ కూడా. చాలా సింపుల్గా మీకు అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడు ఇంగ్లీష్ అనేది కూడా ఇండైరెక్ట్గా సంస్కృతం నుంచే పుట్టుకొచ్చిందనమాట చెప్పాలంటే. కాకపోతే మన సంస్కృతం అనేది చాలా కల్చర్డ్, ఇంకా లాజికల్, సిస్టమేటిక్, సైంటిఫిక్ లాంగ్వేజ్ అనమాట. ఇంగ్లీష్ అనేది ఏంటంటే దానికి కల్చర్ ఉండదు, సిస్టమేటిక్ అంటే అంతా దాంట్లో. ఎప్పుడంటే ఎలాగంటే మనము సంస్కృతంలో కానీ తెలుగు కూడా మనకు డైరెక్ట్ దేవనాగరి లిపే కనుక సంస్కృతం తెలుగు సేమ్ అనమాట. ప్రొనౌన్సియేషన్ కానీ లెటర్స్ కానీ అన్నీ, రాసే విధానం వేరుండొచ్చు కానీ లెటర్స్ నంబర్ కానీ మామూలుగా ప్రొనౌన్సియేషన్ కానీ అన్నీ ఒకేలాగా ఉంటాయి అన్నమాట. సో మన ఈ లెటర్స్ అన్నిట్లో ద్వారా ఏంటంటే మనం చూస్తే అంత ప్రొనౌన్సియేషన్ మన ఒక గొంతు నుంచి కానీ నోట్ నుంచి కానీ ఎంత మనం ఎన్ని విధాలుగా మనం ప్రొనౌన్స్ చేయగలుగుతాము, ఉచ్చారణ ఎన్ని విధాలుగా మనము మన నాలిక మన నోరు నుంచి గొంతు నుంచి ఉచ్చారణ కలగగలదో, ఎన్ని శబ్దాలు, ఎన్ని రకాల శబ్దాలు అన్నీ కవర్ అయిపోతాయి అన్నమాట ఈ అన్ని అక్షరాల ద్వారా ఉత్పన్నమయ్యే శబ్దాలు లేకపోతే వర్డ్స్, వాక్యాల ద్వారా. కానీ ఇంగ్లీష్ అలా కాదనమాట, అందులో చాలా ఉచ్చారణలు మిస్ అయిపోతాయి. అందుకనే పెద్ద పెద్ద స్కూల్లో ఇంగ్లాండ్లో కూడా సెయింట్ జేమ్స్ మీరు కావాలంటే టైప్ చేసుకొని చూసుకోండి గూగుల్లో, తర్వాత అక్కడ సంస్కృతం నేర్పిస్తారు పిల్లలకి. వాళ్ళు హిందువులు, హిందూ మతం వాళ్ళు కూడా కాదనమాట, వాళ్ళు ఇంగ్లీష్ వాళ్ళే, అక్కడ వాళ్ళే, బ్రిటిష్ వాళ్ళే. కానీ వాళ్ళకి అర్థమైందనమాట, మా ఇంగ్లీష్ లాంగ్వేజు కన్నా ఈ సంస్కృతం అనేది చాలా ఉన్నతమైన గొప్ప లాంగ్వేజు. సో దీన్ని మనము మన పిల్లలకి నేర్పిస్తే అది వాళ్ళ ఉచ్చారణ సరిగ్గా జరుగుతుంది. దీనివల్ల ఇంకా ఎన్నో లాభాలు ఉన్నాయి. సంస్కృత మంత్రాలు చదవడం వలన కూడా మనసు శాంతిస్తుంది, ఫోకస్ పెరుగుతుంది, కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది, ఇంకా మైండ్ కూడా పవర్ఫుల్ అవుతుంది. ఇవన్నీ ఎన్నో విషయాలు వాళ్ళకి అర్థమయ్యి
అక్కడ వాళ్ళకి సంస్కృత మంత్రాలు అన్నీ నేర్పిస్తున్నారు అన్నమాట. పెద్ద పెద్ద స్కూల్లో, చిన్న చిన్న స్కూల్లో కాదు. సో సెయింట్ జేమ్స్ కావాలంటే మీరు చూసుకోండి, కొట్టండి గూగుల్లో. ఇలా అన్ని మీరు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీకు ఇంగ్లీష్లో మీరు బ్రదర్ అంటారు కదా, బ్రదర్ని మనము సంస్కృతంలో భ్రాత అంటాం. బ్రదర్. వాళ్ళు మదర్ అంటాం కదా తల్లిని, అదే సంస్కృతంలో మాత మదర్. అవును. సో ఈ విధంగా ఏ శబ్దం మీరు తీసుకున్నా మీకు లింక్ కనిపిస్తుంది అనమాట. అందుకనే ఇండియన్స్, భారతీయులు ఎవరికైతే హిందీ వచ్చో, లేకపోతే సంస్కృతం వచ్చో, లేకపోతే తెలుగు వచ్చో, ఇలా ఏ భారతీయ భాషలు అయితే వచ్చో సంస్కృతం నుంచి వచ్చినవి డైరెక్ట్గా అదే లిపిని ఫాలో అవుతున్నాయి. మనం వరల్డ్లో ఉన్న ఏ భాష అయినా సరే ఎంతో ఈజీగా నేర్చుకోవచ్చు. అదే ఇంగ్లీష్ వాళ్ళు కానీ వేరే దేశస్తులకి చాలా కష్టం అనమాట, మన సంస్కృతం కానీ తెలుగు కానీ మన ఇండియన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి. సో అందుకనే మన లాంగ్వేజ్ పవర్ఫుల్ అనమాట. సంస్కృతం కానీ సంస్కృతం నుంచి వచ్చిన ఇండియన్ లాంగ్వేజెస్ కూడా. ఇంకా కల్చర్, మన లాంగ్వేజ్లో కల్చర్ ఉంటుంది. కల్చర్ అంటే ఇప్పుడు ఒకరిని ఆదరపూర్వకంగా పిలవాలనుకోండి మీరు అని పిలుస్తాం. అదే మనకన్నా జూనియర్ అనుకోండి వాళ్ళని నువ్వు అని పిలుస్తాం. లేకపోతే మన ఫ్రెండ్ అయితే నువ్వు అని పిలుస్తాం. అవునా, మీరు నువ్వుకి డిఫరెన్స్ ఉంది. మీరు అంటే చాలా ఆదరణీయమైన వ్యక్తులు, కొంచెం రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడినట్టు. కానీ అర్థం ఒకటే, మీరు అనా నువ్వు అనా అతన్ని ఉద్దేశించి అతను అనే. అదే మీరు ఇంగ్లీష్లో అనుకోండి, అతను ఎంత ఆధారపూర్వకమైన వ్యక్తి అయినా సరే, అతను జూనియర్ అయినా సరే, ఫ్రెండ్ అయినా సరే, ఎవరైనా సరే, అందరినీ మనం ఏం పిలుస్తాం, యూ అని పిలుస్తాం. యూ అంటే నువ్వైనా మీరు అనేదానికి డిఫరెన్స్ లేదనమాట. హిందీలో అయినా ఆప్ అంటాం, ఆప్ తుమ్ అంటాం. అవును, అలా. కానీ ఇంగ్లీష్లో కల్చర్ లేదనమాట. అలా ఇంగ్లీష్లో ఎన్నో లోపాలు ఉన్నాయి, లాంగ్వేజ్లోనే చాలా లోపాలు ఉన్నాయి. ఇంగ్లీష్ రాని వాళ్ళు ఏమనుకుంటారు, అయ్యో మేము దద్దమ్మలం మాకు ఏం రాదు అనుకుంటాం. కానీ ఇంగ్లీష్ వచ్చిన వాళ్ళకి తెలుసు అదొక చెత్త లాంగ్వేజు. ఇక ప్రఖ్యాతి ఇప్పుడు మొత్తం విశ్వంలో అందరూ అదే అది వ్యాపించింది కనుక అది మనకు కమ్యూనికేషన్కి సులభం అవుతుందని మనం యూజ్ చేస్తున్నాం. అంతేకాని అదేదో గొప్ప లాంగ్వేజ్ అని కాదు. అది ప్రచురణలో ఉంది కాబట్టి దాన్ని యూజ్ చేస్తున్నాం అంతే. ఎందుకంటే మనం ప్రచారం చేయట్లేదు కదా మన సంస్కృతిని, వైదిక సంస్కృతిని, సనాతన ధర్మాన్ని. అందుకనే వేరే వాళ్ళు వేరే లాంగ్వేజ్ స్ప్రెడ్ అవుతున్నాయి, వేరేవన్నీ కూడా. సో అందుకే మనం ప్రచారం చేయాలి మన ధర్మాన్ని, మన వేదిక సంస్కృతిని, మన వేదిక శిక్షణను. అప్పుడు అందరూ విశ్వవ్యాప్తంగా కూడా సంస్కృతం నేర్చుకుని పాటించవచ్చు. బయట జర్మనీలో అన్ని కాలేజీలలో సంస్కృత్ కోర్సులు జరుగుతాయి. ఆ సంస్కృత్ కోర్స్కి ఫుల్ డిమాండ్ అనమాట. ఆ కాలేజీలన్నింటిలో సీట్లన్నీ ఫుల్ అయిపోతాయి సంస్కృతం నేర్చుకోవడానికి. ఎందుకంటే వాళ్ళకి అర్థమైందనమాట సంస్కృతం అంటే ఎంత ఇంపార్టెంట్ లాంగ్వేజ్ అనేది. సో ఇవన్నీ కూడా ఒక మనిషి సృష్టించినవి కాదు, ఇంగ్లీష్ లాంగ్వేజ్ లాంటిది కాదు. ఇప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అనుకోండి పియూటీని పుట్ అంటాం, అదే బియూటీని బుట్ అనము, బట్ అంటాం. అర్థమవుతుందా మీకు నేను చెప్పింది? సో సపోజ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పియూటీని ఏమంటాము, పుట్ అంటాం. పుట్ అంటే పెట్టు అని, రైట్? పుట్. దానికి పియూటీ, ఇక్కడ యూని పుట్ ఊగా మనం పలుకుతున్నాం, యూ లెటర్ని ఊగా పలుకుతున్నాం. మరి బట్లో కూడా బియూటీ అన్నప్పుడు బుట్ అనాలి కదా, యూని ఊగా పలకాలి కదా, బుట్ అనాలి కదా. కానీ బట్ అంటారు ఎందుకు? అదే ఇంగ్లీష్ లాంగ్వేజ్, దానికి లాజిక్ లేదనమాట. అందుకే లాజిక్ లేని లాంగ్వేజ్ అనమాట అది. సో పియూటీ పుట్ అంటారు, కానీ బియూటీ మాత్రం బుట్ అనకూడదంట, బట్ అనాలంట. అంటే వాళ్ళు రాసేది ఒక విధానం, ప్రొనౌన్స్ చేసేది, ఉచ్చారణ చేసేది ఇంకో విధానం అనమాట. మనది అలా కాదు, మనం ఏది రాస్తామో అదే ఉచ్చారణ చేస్తాం, మనది క్లియర్గా ఉంటుంది. ఎవరైనా సరే ఒకసారి మనం అక్షరాలు గ్రామర్ నేర్చుకుంటే ఎవరైనా సరే మనం డైరెక్ట్, ఇప్పుడు నేను శ్లోకాలు ఉన్నాయి, ముందు నేను ఈ శ్లోకాలని చిన్నప్పటి నుంచి చదువుకోలేదు, ఇప్పుడే చదువుకుంటాను, ఇస్కాన్కి వచ్చాక చదివాను. కానీ మనము ప్రొనౌన్స్ చేయగలుగుతున్నాం సరిగ్గా. ఇప్పుడు ఏ శ్లోకం ఉంది, ఇప్పుడు నెక్స్ట్ శ్లోకం ఉంది, శబ్ద బ్రహ్మాత్మనస్తస్య వ్యక్తాత్మనః పరః బ్రహ్మావభాతి వితతో నానాశక్త్యుపబ్రహ్మితః. సో ఇక్కడ మనము శ్లోకం ఎలా ఉందో అలా చర్చించుకుంటున్నాం కదా, అంటే ఉచ్చారణ చేయగలుగుతున్నాం, చూసి ఉచ్చారణ చేసుకోవచ్చు. మనకు నేర్పించిన అవసరం లేదు. ఈ శబ్దాన్ని నువ్వు శబ్ద అనుంది కదా, నీ శబ్ద అనాలి అని మనకు చెప్పవలసిన అవసరం లేదు. ఒక్కొక్క వర్డ్ని ఎలా పలకాలి, ఒక్కొక్క వర్డ్ని ఎలా మనము ఉచ్చరించాలో మనకు నేర్పించవలసిన అవసరం లేదు. మనం ఒక్కసారి మనకు గ్రామరు
ఇంకా మనకు అవి ఉంటాయి కదా, అక్షరాలు దీర్ఘాలు ఇవన్నీ మనం నేర్చుకున్నాం అనుకోండి, చిన్నప్పుడు నేర్చుకున్నాం కదా, కక్క కికీలో కక్క కిక్కి కుక్కు అని అవన్నీ నేర్చుకుంటాం కాబట్టి ఆల్రెడీ మనకు ఇప్పుడు ఏ వర్డ్స్ అయినా సరే సంస్కృతంలో కానీ తెలుగులో కానీ ఉంటే మనం ఈజీగా డైరెక్ట్గా చదివేసుకోవచ్చు, మనకు ఎవరు నేర్పించాల్సిన అవసరం లేదు. కానీ ఇంగ్లీష్లో అలా కాదు, మీరు ప్రతి ఒక్కటి శబ్దాలన్నీ నేర్చుకుంటారు చిన్నప్పటి నుంచి. సో అది అంత నేర్చుకున్న తర్వాత కూడా కొత్త కొత్త శబ్దాలను ఎలా ప్రొనౌన్స్ చేయాలో ఎవరికి తెలియదు సరిగా. అందుకనే అమెరికాలో ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తారు, ఇంగ్లాండ్లో ఒకలాగా ప్రొనౌన్స్ చేస్తారు, ఆస్ట్రేలియాలో అలా ఇంకోలాగా ప్రొనౌన్స్ చేస్తారు ఒకే శబ్దాన్ని. స్పెల్లింగులు కూడా వేరేగా ఉంటాయి. కలర్ అనుకోండి, సపోజ్ అమెరికాలో COLOUR అంటారు, అదే ఇంగ్లాండ్ COLOR అంటారు. అంటే స్పెల్లింగులు చేంజ్ అయిపోతాయి, ఉచ్చారణ చేంజ్ అయిపోతుంది, దేశం మారిపోయినా లాంగ్వేజ్ ఒకటే అయినా. దాన్ని ఏమంటారంటే యాక్సెంట్ అంటారు అనమాట. దాన్ని కూడా ఇంకో రకంగా ఒక్కొక్క భాషలో ఒక యాక్సెంట్ అంటారు, యాక్సెంట్ అంటారు, ఏదో ఒకటి, ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రొనౌన్సియేషన్. సో ఎవరిది కరెక్ట్ ఎవరు తెలియదు. అమెరికా అంటారు, దీన్ని అమెరికా ప్రొనౌన్సియేషన్ అంటారు, దీన్ని అమెరికన్ ఇంగ్లీష్ అంటారు, దీన్ని బ్రిటిష్ ఇంగ్లీష్ అంటారు, దీన్ని ఇంకో ఇంగ్లీష్ అంటారు. సో మెయిన్ ఇది ఏంటంటే మనం అలా కాదన్నమాట. సంస్కృతం కానీ ఇప్పుడు మనం చూసాం అనుకోండి, మన ఉచ్చారణ అనేది చేంజ్ అవ్వదు, చాలా ఈజీ, డైరెక్ట్, సింపుల్, సైంటిఫిక్, సిస్టమేటిక్, లాజికల్ అన్నమాట ఇవన్నీ. సో ఇది అందుకే చాలా గొప్ప లాంగ్వేజ్, ఎందుకంటే ఇది భగవంతుడి నుంచి స్వయంగా వచ్చింది, అది బ్రహ్మదేవుడి ద్వారా వచ్చింది. ఇది యాక్చువల్ చెప్పాలంటే ఇది శబ్ద బ్రహ్మ, ఈ శ్లోకంలో అదే ఇచ్చారు కదా, శబ్ద బ్రహ్మ, బ్రహ్మదేవుడి నుంచి వచ్చింది కనుక ఇది బ్రహ్మదేవుడి శరీరం కూడా భగవంతుడి యొక్క శక్తి బ్రహ్మదేవుడి శరీరంలో ప్రవేశించి ఈ యొక్క ఆధ్యాత్మిక శబ్దాలని, వాక్యాలు, ఎందుకంటే ఇప్పుడు మన శాస్త్రాలన్నీ కూడా సంస్కృతం శ్లోకాల మాధ్యంతోనే మనం చదువుకుంటున్నాం. ఇప్పుడు శ్రీమద్ భాగవతం అనేది ఆధ్యాత్మిక పుస్తకం, సంపూర్ణంగా ఆధ్యాత్మికం, నాన్ డిఫరెంట్ ఫ్రమ్ కృష్ణ, అవునా, కృష్ణుడికి అభిన్నం. సో ఈ సంస్కృతం వాక్యాల్లో ఉంది మొత్తం. భాగవతం అంటే ఏంటి? సంస్కృతం శ్లోకాలు అంటే సంస్కృతం. అందుకే ఈ లాంగ్వేజ్ని దేవనాగరి, దేవతల యొక్క నగరంలో పలికే భాష సంస్కృతం, అవునా, దేవనగరి. దేవతలు కూడా సంస్కృతంలో మాట్లాడతారు. సో అంత పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అన్నమాట ఇది. సో ఇక్కడ మనము అందుకని అర్థం చేసుకోవాల్సింది అదే. ఇక్కడ ఏం చెప్పారంటే అదే శబ్ద బ్రహ్మ ఆత్మాత్మనస్తస్య. ఇక్కడ బ్రహ్మదేవుడు భగవంతుడి యొక్క స్వయం ప్రతినిధి. బ్రహ్మదేవుడి నుంచి ఈ యొక్క శబ్ద బ్రహ్మ ట్రాన్సెండెంటల్, ఇది ఆధ్యాత్మికమైన శబ్దాలని, శాస్త్రాలని, వేదాలని, ఇవన్నిటినీ కూడా భగవంతుడు ఉత్పన్నం చేస్తున్నాడు. సో ఆ విధంగా మీరు చూసుకుంటే బ్రహ్మదేవుడు మొత్తం ఆధ్యాత్మికం ఇక్కడ ఈ విషయానికి సంబంధించి. సో ఎందుకంటే భగవంతుడి యొక్క అన్ని శక్తులు కూడా ఈ బ్రహ్మదేవుడిలో సంపూర్ణంగా దీనికి కావాల్సినవి. అంటే ఒక విధంగా చెప్పాలంటే బ్రహ్మదేవుడు యొక్క శరీరం అంతా వేదాల నుంచి, శాస్త్రాల నుంచి ఆధ్యాత్మికం అయిపోయిందనమాట, నిర్మితం అయిపోయి. అదే విషయాలు ఇక్కడ చెప్పారనమాట. ఎందుకంటే బ్రహ్మదేవుడు కూడా ఒక జీవాత్మ, అదొక పోస్ట్ అని చెప్పుకున్నాము, కానీ దానికి ఒక యోగ్యత కావాలి. ఎవరంటే వాళ్ళు బ్రహ్మదేవుడు అయిపోలేరు, చాలా యోగ్యత అవసరం. అలా యోగ్యత ఉన్నవాళ్ళు మాత్రమే బ్రహ్మదేవుడిగా అవ్వగలరు. ఆ యోగ్యత ఏంటి, ఒక ఇంద్రుడిగా అవ్వాలంటే యోగ్యత ఏంటి, అవన్నీ కూడా మనకి భాగవతంలో తర్వాత వస్తాయి, చర్చించుకుందాము. సో ఒకవేళ ఏదైనా జీవాత్మకి అటువంటి యోగ్యత దక్కలేదనుకోండి, అటువంటి యోగ్య వ్యక్తి లేడనుకోండి మొత్తం ఈ బ్రహ్మాండంలో, అప్పుడు భగవంతుడు స్వయంగా బ్రహ్మగా మారాల్సిందే. సో భగవంతుడు స్వయంగా బ్రహ్మ అవతారంలో వస్తాడనమాట. అందుకని ఒక్కొక్కసారి బ్రహ్మ కూడా భగవంతుడు కావచ్చు, అలాగే ఒక్కొక్కసారి భగవంతుడు స్వయంగా ఇంద్రుడిగా కూడా రావచ్చు. ఎప్పుడైతే సరైన వ్యక్తి ఇంద్రుడి పోస్ట్కి, పదవికి తగ్గ అర్హత లేని ఏ వ్యక్తి లేడనుకోండి, ఏ జీవాత్మకు లేదనుకోండి ఆ సమయంలో. సో అప్పుడప్పుడు సందర్భాల్లో అలా భగవంతుడు స్వయంగా మను అవతారంగా, బ్రహ్మదేవుడు అవతారంగా, ఇంద్రుడు అవతారంగా కూడా రావచ్చు. సో ఇవన్నీ కూడా మనకు మళ్ళీ కూడా చెప్తారు. సో ఈ విధంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ ఇది బ్రహ్మ అనేది పదవే కాదు, అది డైరెక్ట్ భగవంతుడి అధ్యక్షతలో, భగవంతుడి నిర్దేశానుసారంతో బ్రహ్మదేవుడు కార్యాలు చేస్తున్నారు. చూసారా, ఇప్పుడు మీకు మాకేంటంటే డైరెక్ట్గా భగవంతుడు చెప్పట్లేదు. మనం మన సుపీరియర్స్ నుంచి, మన పరంపరలో, మనం శాస్త్రాల నుంచి, సాధు శాస్త్రాల నుంచి మనం నేర్చుకొని మనం అనుసరిస్తున్నాం. కానీ బ్రహ్మదేవుడు డైరెక్ట్ భగవంతుడు ఆయనకు చెప్తున్నారు. ఆయనలో శక్తి భగవంతుడిది ప్రవేశించింది. ఆయన శక్త్యావేశ అవతారం ఒక విధంగా చెప్పాలంటే, మనం ముందు కూడా చర్చించుకున్నాం. సో అంటే భగవంతుడి శక్తి ఆవేశించింది, ప్రవేశించింది బ్రహ్మదేవుడి యొక్క శరీరంలోకి. అందుకే ఆయనకి గొప్పతనమాట.
అందుకే ఈయనను కూడా భగవంతుడి లాగే మనం ఆరాధిస్తాం, భగవంతుడితో అభిన్నమని కూడా ఇక్కడ చెప్పుకుంటున్నారు. తతో పరాముపాదాయ ససర్గాయ మనోదదే. సో ఈ విధంగా బ్రహ్మదేవుడు ముందు ఒక శరీరాన్ని త్యాగం చేసేసాడు, తర్వాత ఇప్పుడు ఇంకో శరీరాన్ని ఆయన స్వీకరించాడు. ఇవన్నీ చాలా బ్రహ్మదేవుడు యొక్క శరీరం అంతా కూడా చాలా మనలాగా ఇంత గ్రాస్గా ఉండదన్నమాట, సటల్ సూక్ష్మంగా ఉంటుంది. ఇలా ఒక సూక్ష్మ శరీరాన్ని త్యాగం చేశారు, ఇప్పుడు ఇంకో సూక్ష్మ శరీరాన్ని తీసుకున్నారు. ముందున్న శరీరము ప్రభుపాల ద్వారా రాశారు, అది సంపూర్ణంగా ఆధ్యాత్మికం, అందులో మైథునం చేయడం అనేది వర్జితం, అందుకని అది ఇప్పుడు త్యాగం చేస్తారు. తర్వాత ఇప్పుడు తీసుకునే శరీరంలో మైథునం కూడా చేయొచ్చు, దీని ద్వారా సంతతి పెంచవచ్చు అనమాట, పాపులేషన్ని, ఈ యొక్క సృష్టిలో సంతతి పెంచాలి. ఇప్పుడు అదే మెయిన్గా బ్రహ్మదేవుడు ప్రజాపతిగా కూడా ఆ కార్యాన్ని చేస్తున్నారు. అదే కార్యం ద్వారా మనం చూసాము ఎంతోమంది ఋషులను మునులను కూడా సృష్టించారు. కానీ ఋషీణాం భూరివీర్యాణం అపి సర్గం అవిస్తృతం జ్ఞాత్వా తద్హృదయే భూయాస్ చింతయామాస కౌరవ. ఓ కురువంశజ విదుర, బ్రహ్మదేవుడు చూశాడు, నేను ఎంతోమంది ఋషుల్ని మునుల్ని సృష్టించాను సంతతి పెంచమని, ప్రజాపతుల్ని, కానీ అంత పెద్దగా సంతతి పెరగడం లేదు. సో ఇప్పుడు ఆలోచిస్తున్నాడు అనమాట, ఎలా మరి సంతతిని నేను పెంచాలి. అహో అద్భుతం ఏతన్మే వ్యాపృతస్యాపి నిత్యద నహ్యేదంతే ప్రజానూనం దైవం అత్ర విఘాతకం. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే బ్రహ్మదేవుడు అతనే ఆలోచించుకుంటాడు, ఇంకా దైవం తలుచుకుంటే అవుతుంది, దైవమే వ్యతిరేకంగా ఉన్నట్టుంది ఈ కార్యానికి, అందుకనే సంతతి పెరగడం లేదు. నేను నా శాయశక్తిలా ప్రయత్నించాను, నా శరీరం నుంచి అన్ని భాగాల నుంచి ఏమేమి సృష్టించాలో అన్ని సృష్టించడానికి, ఏమేమి సృష్టించగలను అన్ని సృష్టించడానికి ప్రయత్నిస్తున్నాను, అయినా కానీ సంతతి పెరగడం లేదు, పాపులేషన్. ఎందుకంటే అక్కడ జీవాత్మలు వెయిటింగ్లో ఉన్నాయన్నమాట, ఎన్నో కోట్లాది జీవాత్మలు అన్నీ కూడా శరీరాలు కావాలి అని రెడీగా ఉన్నాయి. వాళ్ళకి రెడీగా శరీరాలు ఇచ్చాలి వెంటనే, వాళ్ళ గుణ కర్మ అనుసారంగా, ఇచ్చానుసారంగా. కానీ ఇక్కడ మరి అంత ఫాస్ట్గా ప్రాసెస్ జరగట్లేదు, చాలా స్లోగా జరుగుతుంది. అందుకని ఇప్పుడు అలా ఆలోచిస్తుండగా ఏం జరిగిందంటే, ఏవముక్త కృతస్తస్య దైవం చావేక్షతస్తదా కస్య రూపం అభూద్వేద యత్కాయం అభిచక్షతే. సో అప్పుడు అలా ఆలోచిస్తూ అలా భగవంతుడి పైన ధ్యానం చేస్తూ ఉండగా 2 రూపాలు బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచి ఉద్భవించాయి. ఒక రూపం వచ్చేసి పురుషుడి రూపంలో ఉంది, ఇంకొక రూపం వచ్చేసి స్త్రీ రూపంలో. కానీ ఇవి 2 భగవంతుడి యొక్క శరీరం నుంచే ఉత్పన్నమయ్యే కారణంగా అవి రెండింటిని కూడా, ఇంకా ఆ 2 రూపాలని కూడా బ్రహ్మదేవుడి యొక్క శరీరం నుంచే ఉత్పన్నమయ్యాయనే స్వీకరిస్తారు, బ్రహ్మదేవుడి శరీరంకి సమానంగానే స్వీకరిస్తారు వాటిని. సో 2 శరీరాలు అంటే ఒకటి స్త్రీ శరీరం, ఒకటి పురుష శరీరం, ఇవి 2 యొక్క కలయిక మైథునం ద్వారా ఈ యొక్క మొత్తం విశ్వంలో సంతతి పెరిగిందంట. అదే రాశారు నెక్స్ట్, తాభ్యాం రూప విభాగాభ్యాం మిథునం సమపద్యత. సో ఈ 2 శరీరాల ద్వారా, వీరి యొక్క కలయిక ద్వారా, మైథునం ద్వారా ఎంతో సంతతి పెరిగింది. అది ఎలా పెరిగింది అనేది విషయాలు కూడా మనకి నెక్స్ట్ చెప్తారు. యస్తు తత్రాపుమాంసోభూన్ మనుస్వాయంభువ స్వరాట్ స్త్రీయాశిచ్యత రూపక్య మహిష్యస్య మహాత్మనః. సో ఇందులో ముఖ్యంగా పురుష రూపంలో ఉన్న వ్యక్తిని మనము మను, ఇంకా ఫస్ట్ మను పేరు వచ్చేసి స్వయంభువ మను, ఆయన మొదటి మను అన్నమాట. దాని తర్వాత స్త్రీ రూపంలో ఉన్న ఆమె పేరు శతరూప. సో ఈ స్వయంభువ మను రాజు, మొదటి మనిషి అనుకోవచ్చు. మరియు శతరూప ఆమె మొదటి స్త్రీ, ఇక్కడ మొదటి రాణిగా గుర్తించవచ్చు. వారిద్దరు ఇప్పుడు రాజు రాణిగా ఉన్నారు, వీరి నుంచే సంతానం ఉత్పన్నమవుంది. తదా మిథున ధర్మేణ ప్రజాహ్యేదాం భూవిరే. ఈ విధంగా వీళ్ళిద్దరు ధర్మానుసారంగా మైథునం చేయడం ద్వారా సంతతి అనేది ఎన్నో జనరేషన్స్, అంటే ఒక జనరేషన్ తర్వాత ఇంకో జనరేషన్ సంతానం ద్వారా పెరిగిందనమాట. మొత్తం విశ్వవ్యాప్తంగా సంతానం అనేది పెరిగింది. సో ఎలా అంటే మొదటి వాళ్ళ సంతానం ఎవరు? సచాపి శతరూపాయ
పంచపత్తా సారీ పంచాపత్యాన్యజీజనాత్ ప్రియవ్రతోతన పాదౌ తిస్ర కన్యాశ్చ భారత ఆకూతిర్దేవహూతిశ్చ ప్రసూతిర్ ఇతి సత్తమ. సో ఇక్కడ మొత్తం 5 సంతానాన్ని వాళ్ళకి అన్నారంట. ఎవరెవరు పేర్లు ఇచ్చారు ఇక్కడ? ప్రియావ్రత, ఉత్తానపాద, వీళ్ళిద్దరు పుత్రులు. తర్వాత 3 కన్యల్ని కన్నారు, 3 పుత్రులని. వారి పేరు ఆకూతి, దేవహూతి, ప్రసూతి. ఓకే, ఇప్పుడు వీరిని ఎవరెవరితో వివాహం చేశారు అంటే ముఖ్యంగా 3 పుత్రులకి ఒక వివాహం గురించి ఇచ్చారు నెక్స్ట్ శ్లోకంలో. ఆకూతిం రుచయే ప్రదాత్ కర్దమ్యాతు మధ్యమాం దక్షయాదాత్ ప్రసూతిం చ యథా ఆపూరితం జగత్. సో ఈ విధంగా మొదటి పుత్రి అయిన ఆకూతిని రుచి అనే ఋషికి ఇచ్చి వివాహం చేశారు. మధ్యలో ఉన్న పుత్రి దేవహూతికి కర్దమ మునితో వివాహం జరిగింది. అలాగే లాస్ట్ ప్రసూతి వచ్చేసి దక్ష ప్రజాపతితో వివాహం జరిగింది. సో వీరి ద్వారా వచ్చిన సంతానము, వారి సంతానము ద్వారా మొత్తం సృష్టిలో సంతతి పెరిగిపోయింది. విశ్వవ్యాప్తంగా అన్ని గ్రహాల్లో రకరకాల జీవరాశులు అన్నీ కూడా వీరి ద్వారానే ఉత్పన్నమయ్యాయి. సో ఈ విధంగా మనం చూస్తాము. వీరన్ని గురించి ఇప్పుడు మనము వీళ్ళందరి గురించి 5 మంది గురించి కూడా ఉత్తానపాద, ప్రియవ్రత, ఆకూతి, దేవహూతి, ప్రసూతి వీళ్ళందరి సంతానాల గురించి కూడా విస్తృతంగా మొత్తం భాగవతంలో ఉంది. ఎందుకంటే ఇందులో వీళ్ళ వంశంలో ఎంతో గొప్ప గొప్ప మహాభక్తులు, భగవంతుడి యొక్క అవతారాలు కూడా అవతరించారు. సో అందుకనే ఈ వంశం మనువంశం చాలా మన్వంతరీష్యాను కథ. సో మనువుల గురించి, మనువంశం గురించి మనం చర్చించుకుంటాం భాగవతంలో. అదొక ముఖ్యమైన అంశం భాగవతంలో. సో అందుకనే మనువుని మనం అనుకోవచ్చు, ఇక్కడ మన మనువు నుంచి అందరు మనుష్య జాతి అనేది సంతతి పెరిగింది కనుక మనుని మనం ఫాదర్ ఆఫ్ మ్యాన్ కైండ్ అని కూడా అంటాం. మను నుంచి వచ్చారనమాట. అందుకే మనకు మొదటి మను, ఆయన పిత వచ్చేసి ఇంకా బ్రహ్మదేవుడు. ఆయన్ని మనం అందుకే ఇప్పుడు మనుని పిత అంటే ఆయన పితామహ బ్రహ్మదేవుడు మనకి. మళ్ళీ బ్రహ్మదేవుడి యొక్క పిత భగవంతుడు, ఆయన పరం పితామహ అనుకోవచ్చు. ఇక్కడ ప్రభుపాల్ వారు గ్రాండ్ ఫాదర్ అని రాశారు బ్రహ్మదేవుడికి, భగవంతుడికి గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని రాశారు. సో ఈ విధంగా సంతతి అంతా పెరిగిందనమాట. సో మరి ఇవన్నీ విషయాలు కూడా మనము మెల్లిమెల్లిగా అన్నీ చదువుకుంటాము. సో ఇక్కడ ఓన్లీ బ్రీఫ్గా మెన్షన్ చేశారు. ఇక్కడే మనము ఈ యొక్క అధ్యాయాన్ని ముగిస్తున్నాము. ఈ శ్లోకంతో 57వ శ్లోకంతో అయిపోయింది. సో నెక్స్ట్ కొత్త అధ్యాయంతో రేపు ఆరంభించబోతున్నాము. రేపు వచ్చేసి వరహదేవుడి యొక్క ఆవిర్భావం అన్నమాట. వరహదేవుడి యొక్క ఆవిర్భావమే ఈ యొక్క నెక్స్ట్ అధ్యాయం పేరు. సో ఎందుకు, ఏమిటి, ఎలా అన్ని విషయాలు కూడా మనము రేపటి నుంచి చర్చించుకుందాము. ఇక్కడే ఈరోజు నేను ముగిస్తున్నాను మన చర్చని. చాలా చాలా ధన్యవాదాలు మీ అందరికీ. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతం की जय, श्रील प्रभुपाद की जय, समवेत गौरभक्त वृंद की जय, निताय गौर सितनाथ प्रेमानंदे हरि हरि बोल.